ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నా మీద మొత్తం దుష్ప్రచారం చేస్తున్నాడు. నేనేదో ఆఫ్రికాలో ఉంటానని, దుబాయ్ లో ఉంటానని, ఇవన్నీ మీకు ఒక్కటి చెప్పాలి. నేను ఈరోజు ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నా పేద పిల్లకాయలు, అది ఉచితం. రెండోది దాదాపు 150 వాటర్ ప్లాంట్లు పెట్టున్నా నెల్లూరు జిల్లాలో. ఈ రోజు కాదు, ఈ రోజు వచ్చాము పొలిటికల్ దీంట్లోకి, ఈ రోజు వచ్చాము మీ ముందుకి. 2017 నుంచి ఈ వాటర్ ప్లాంట్లు నేను నడిపిస్తున్నా. ఈ రోజు కూడా నడుస్తున్నాయి. నార్మల్ విలేజ్లన్నీ, ఉదయగిరి కానీ, ఆత్మకూరు కానీ, కందుకూరులో కూడా ఇచ్చున్నాను. ఈ ఎన్ని మనం చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి నేనెక్కడో ఉన్నానంటున్నాడు. అతను ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ. అదొక్కటే మీరందరూ గుర్తుపెట్టుకోండి. రేపు గెలిచినా మీకు ఎవరికి దొరకడు, మళ్ళీ ఢిల్లీయే. ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ. నేను ఇక్కడ ఉండేవాడిని, నేను ప్రజా సేవలో ఉండేవాడిని. 2017 నుంచే ఈ వాటర్ కానీ, ఇంకోటి కానీ, 2010 నుంచి స్కూల్స్ కానీ, రకరకాలు దైవ కార్యక్రమాలు కానీ, ఇటువంటి అన్ని నెల్లూరు జిల్లాలో చాలా కార్యక్రమాలు నేను నెల్లూరులో ఉండబట్టే చేయగలుగుతున్నాను. గేట్లన్నీ మూసేసి ఉంటాయని రకరకాలు ప్రచారం చేస్తున్నారు. మా గేట్లు ఎప్పుడూ తెరిచుంటాయి నెల్లూరులో. ఎవరైనా రావచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు వచ్చి, ఏ సమస్య ఉన్నా మీరు తప్పకుండా వచ్చి నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మీరు ఇబ్బంది పడేది అటువంటి వ్యక్తితో. అతను నెల్లూరు జిల్లా వాసి ఉండొచ్చు, కానీ ఉండేది ఢిల్లీలో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజా మనిషిని నేను, ప్రజల్లో ఉండే మనిషిని నేను. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీ అందరికి తెలీదు. ఈ నా సేవలు తెలియవు. ఏదో మాట్లాడేస్తే అవే అనుకుంటారేమో. మనం చేసే సేవలు మీరు ఒకసారి ఎవరైనా ఒక 10 మంది గ్రామాల నుంచి రాండి నెల్లూరుకి, నా స్కూల్ చూపిస్తాను, నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా చూపిస్తాను. ఒక టీవీ లాగా రాండి, నన్ను తెలుసుకుంటారు ఏంది విపిఆర్ అంటే. సో ఇవన్నీ మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు తెలియాలని, మీ ముందు ఎటువంటి అభ్యర్థి ఉన్నాడో మీరు తెలుసుకోవాలనే చెప్పడం.